2025 డిసెంబర్ 14న వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వారిద్దరికీ వివాహం కావాల్సి ఉంది. ఇద్దరు ఉన్నతమైన చదువులు చదివిన వారే, సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు హైదరాబాద్లో ఇద్దరు చేస్తున్నారు ప్రముఖమైన కంపెనీల్లో. అయితే పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా ఈ పెళ్లికి నిరాకరించాడు. చేసుకోబోయే భార్యను, పెళ్లి కుమార్తెను అనుమానించాడు. నీ ప్రవర్తన సరిగా లేదు అన్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆ యువతి, ఆ పెళ్లి కుమార్తె తను మాత్రమే కాదు కానీ తన తల్లితో కలిసి బలోన్మరణానికి పాల్పడి ఇద్దరు ప్రాణాలు తీసేసుకున్నారు. ఈ సంఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. త్వరలో వివాహం జరగాలి, కానీ ఆ ఇంట విషాద ఛాయలు నిండిపోయాయి. ఇది బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల చెందిన ఒక యువతి దివ్య. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున అదే ప్రాంతం మార్టూరుకు చెందిన శేషుబాబు అనే వ్యక్తితో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగించారు. ఈ వేసవిలో వివాహం జరగవలసి ఉంది. అయితే నిశ్చితార్థం అయిన తర్వాత ఈ శేషుబాబు హైదరాబాద్లో రహస్యంగా చేసుకుపోయే భార్యని దివ్యను వెంబడిస్తూ ఫోటోలు తీసి, వీడియోలు తీసి వాటన్నిటినీ మార్చి 4వ తారీఖున ఇక వివాహం తారీఖు పెట్టుకోవాల్సిన సమయంలో దివ్య తల్లిదండ్రులను, దివ్యను తన ఇంటికి పిలిచి తల్లిదండ్రుల సమక్షంలో ఏవో ఫోటోలు, వీడియోలు వారి ముందు చూపించి దివ్య యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు. మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, అందుకే నేను ఈ పెళ్ళికి నిరాకరిస్తున్నాను అని ఒక్కసారి చెప్పేటప్పటికీ అంతు చిక్కలేదు. వాళ్ళకి నిశ్చేష్టులయ్యారు. కుమార్తెను వివాహం ఆడబోయే వ్యక్తి తమ కుమార్తె కొరకు, తమ కుమార్తెను గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు తలడిల్లిపోయారు. అక్కడ చాలా వాదనలు జరిగాయని, మా కుమార్తె యొక్క క్యారెక్టర్ని నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదని అక్కడ వాదనలు జరిగాయని, ఆ తర్వాత దివ్య తన తల్లి తండ్రి ఆ స్థలం నుండి లేచి వచ్చే క్రమంలో దివ్య తండ్రికి తెలియకుండా మార్టూరులో దివ్య వారి తల్లిగారు ఇద్దరు కూడా ఆర్గనోపాస్ఫరస్ కాంపౌండ్ పురుగు మందును, గడ్డికేసే పురుగు మందును, ఎలుకల మందును తీసుకొచ్చి వారు బలవన్మరణానికి పాల్పడ్డం. అది గమనించిన తండ్రి వారిని చిలకలూరుపేట, ఆ తర్వాత గుంటూరు హాస్పిటల్కి తరలించడం. ఒక వారం వారు మృత్యువుతో పోరాడి 2 గంటల వ్యవధిలో గురువారం చనిపోవడం. ఇది తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక్కడ ఇటువంటి భయానకమైన పరిస్థితి, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితి, హృదయాలను కదిలించే ఈ పరిస్థితి, కుమార్తె తల్లి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం. కారణం ఎవరు? దీనికి ఏం జరిగింది? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్లో నిశ్చితార్థం జరిగిన తర్వాత కాబోయే భార్య మీద అనుమానం పెంచుకోవడం ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. పైగా దివ్యను రహస్యంగా వెంబడిస్తూ తను చెప్పిన మాట, నేను ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను. ఇంతకీ ఆ ఫోటోలు, వీడియోలు ఎవరితో ఉన్నప్పుడు తీశాడు?
సాఫ్ట్వేర్ కల్చర్లో, సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో వారికి ఉన్న అర్ధరాత్రి ఉద్యోగాలు, అర్ధరాత్రి షిఫ్ట్లు, వారు వెళ్తున్న అవుటింగ్స్, ఈ యొక్క నేటి దినాన ఈ కల్చర్లో వారు కలిసి పనిచేయడం, కలిసి మాట్లాడుకోవడం, ఇదంతా సహజమైన ప్రక్రియ అని మనం సాఫ్ట్వేర్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా. పైగా తను కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాడు. బహుశా ఈ విషయంలో తను అపార్థం చేసుకున్నాడా అనేది ప్రశ్న. డిసెంబర్ 14వ తారీఖున 2025 తనకు నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ మధ్యలో దివ్యతో శేషుబాబు మాట్లాడలేదా? మాట్లాడినప్పుడు దివ్య యొక్క వ్యక్తిత్వాన్ని తను అర్థం చేసుకోలేకపోయాడా? ఒకవేళ దివ్య యొక్క ప్రవర్తన మీద తనకు అనుమానం వచ్చింది. తను అడిగి ఉండాల్సింది కదా దివ్యని. ఆ పని చేయలేదు. దివ్యతో మాట్లాడినప్పుడు దివ్య వ్యక్తిగతంగా తను ఎలాంటిదో తను ఆ విషయంలో అర్థం చేసుకోపోయాడు. తనకున్న అనుమానాలు దివ్యతో పంచుకోలేకపోయాడు. పైగా కాబోయే భార్యని అనుమానించడం ఏంటి? ఇది మనం తీవ్రంగా ఎంచవలసి ఉంది. దివ్యను ఇతడు అనుమానించడం మొదలుపెట్టాడు అన్నది ఈ విషయంలో మనకు అర్థమైంది. దివ్యతో వివాహం నచ్చలేదు. అయితే తన యొక్క భావాన్ని వ్యక్తపరచడం అనేది మరొక రీతిగా తను చెప్పుండాల్సింది. కానీ ఒక ఆడపిల్ల ప్రవర్తన మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కదా. ఇది ఘోర తప్పితం కదా. తెలియకుండా నీ అనుమానాన్ని నిజమని, అది వాస్తవమని ఎదుటి వ్యక్తి మీద నింద వేయడం అనేది అది 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది కదా. మరి పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? శేషుబాబు తీసుకుంటాడా? ఇది మనం లెక్కించవలసిన విషయం. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అసలు దివ్యను వెంబడించవలసిన అవసరం, రహస్యంగా కనిపెట్టవలసిన అవసరం, రహస్యంగా ఫోటోలు తీసి వీడియోలు తీయాల్సిన అవసరం ఇంకా వివాహం కాలేదు కదా. తన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి తను శేషుబాబు చాలా తప్పిదం చేశాడు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. లేదా ఆ ఫోటోలు తన దగ్గర ఉన్న ఇంకెవరైనా దివ్య అంటే పడనివారు ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా ఇతనికి ఆ ఫోటోలు షేర్ చేశారా? నేటి ఏఐ కాలంలో ఏ ఫోటో ఎవరితో అయినా జత చేయడం, ఏ ఫోటోలో ఎవరితో అయినా ఉండడం, ఫోటోల దగ్గర నుంచి వీడియోల దాకా అవన్నీ ఏఐ ద్వారా తయారు చేయడం పెద్ద కష్టం కాదు కదా. నిమిషాల్లో తయారు చేయవచ్చు అటువంటి వీడియోలు. ఒకవేళ తనకు ఎవరైనా ఆ వీడియోలు షేర్ చేశారో అనుకుందాం, ఫోటోలు పంపించారో అనుకుందాం. అందులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, జ్ఞానం కలిగిన వాడిగా వాస్తవికతను తెలుసుకోవాలి కదా, నిర్ధారించుకోవాలి కదా. నిర్ధారించుకోకుండా మీ అమ్మాయి మంచిది కాదు, ప్రవర్తన సరిగా లేదు, నేను వివాహానికి నిరాకరిస్తున్నాను అన్నప్పుడు పరువు కలిగిన కుటుంబం, చదువుకున్న కుటుంబం, దివ్యకి అనున్నట్టున్నాడు, తను యుఎస్లో ఉద్యోగం చేస్తాడు అని వార్తల్లో విన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. దివ్య క్యారెక్టర్ మంచిది కాదు అనుకుందాం, తను ఆరోపించినట్టు మరేదో అనుకుందాం. అయితే అసలు నీతో వివాహానికి ఎందుకు ఒప్పుకుంటుంది తను? ఇంకొక కీలకమైన విషయం, తను ఆరోపించినట్టుగా దివ్య ఆ పరిస్థితిలో ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వారు ఎంత సున్నితమైన మనసుకులో మనకు అర్థమవుతుంది కదా. పైగా తన ప్రవర్తన విషయంలో తను ఎంత జాగ్రత్తగా ఉందో మనకి వీరి మరణాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక సున్నిత మనస్కులు వారు ప్రత్యేకంగా తన మీద వేసిన నిందను తట్టుకోలేకపోవడం, అంటే తీవ్రంగా ఎంచడం, మరణాన్ని ఆశ్రయించడం, ఇది
చాలా దుఃఖాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఈ విషయంలో శేషుబాబు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం, మంచిది కాదు. నీకు ఒకవేళ ఆ వివాహము ఇష్టం లేకపోతే పెద్దల ద్వారా నువ్వు వ్యక్తపరిచే రీతి వేరుగా ఉండాల్సింది. కానీ ఆ తల్లిదండ్రులను దివ్యాన్ని పిలిచి వారి ముందే ఆ వీడియోలో ఫోటోలు చూచినప్పుడు ఒకసారి వారికి ఎంత కష్టం అనిపించుంటుందో కదా. శేషుబాబుని ఈ విషయంలో ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అనుమానం పెంచుకొని 2 నిండు ప్రాణాలు పోవడానికి శేషుబాబు కారణమయ్యాడు. తను వ్యవహరించిన తీరు సరిగా లేదు. శేషుబాబు ఏదో భ్రమలో ఉండి ఆ భ్రమలో తనకొచ్చిన అనుమానాలు వాస్తవం అనుకొని వాటిని ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపడం మంచిది కాదు కదా. నీ భ్రమ వాస్తవం కాదు కదా. కాబట్టి ఇక్కడ దీనిని బట్టి శేషుబాబు ఏదో మానసిక రోగంతో ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఏంటి మానసిక రోగం? మెడిసిన్ చదివే రోజుల్లో ఒక విచిత్రమైన మానసిక రోగం ఉంది. బహుశా శేషుబాబుకి ఆ రోగం ఉండాలి. దాన్నే ఎథెల్లో సిండ్రోమ్ అంటారు. ఎథెల్లో సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎదుట వ్యక్తిని, అంటే తను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో కాబోయే జీవిత భాగస్వామిని, లేదా అప్పటికే వివాహమైన వారిని, లేదా తను ప్రేమించే వారిని మీద తీవ్రమైన అనుమానాలు పెంచుకుంటారు. అంటే వారు వేరే వారితో సంబంధాలు కలిగి ఉన్నారా, వేరే వారితో మాట్లాడుతున్నారా, వేరే వారికి దగ్గర అవుతున్నారా అన్న అనుమానం అన్నమాట. అంటే తనకు ఉన్న అనుమానాలను వాస్తవమను నమ్మే అనుమానపు మానసిక రోగమే ఎథెల్లో సిండ్రోమ్. ఈ అథెల్లో అనే పేరు ఎలా వచ్చిందంటే షేక్స్పియర్ తను రాసిన నాటకంలో అథెల్లో అనబడిన ఒక పాత్రలో అతడు ప్రతినిత్యం తన భార్యను అనుమానిస్తూ వేధిస్తూ భార్యని తీవ్రంగా ఎంచుతాడు. ఆ పాత్ర పేరు ఏంటంటే ఎథెల్లో. అక్కడి నుంచి వచ్చిన పదం. అంటే అనుమానాన్ని వాస్తవమని భ్రమలో బ్రతుకుతూ ఆ అనుమానాన్ని నిజమని నమ్మి ఎదుటి వ్యక్తి మీద అనుమానం పెంచుకునేవాడు ఎథెల్లో సిండ్రోమ్. బహుశా శేషుబాబుకి ఎథెల్లో సిండ్రోమ్ అయి ఉండాలి. ఒక ఆడపిల్ల మీద నిందేశాడు, ఒక ఆడపిల్లను అనుమానించాడు. తల్లిదండ్రుల ముందు పట్టుకొని ఏవో తనకు దొరికిన ఫోటోలు ఏవో చూపిస్తూ వీడియోలు చూపిస్తూ మీ ఆడపిల్ల ప్రవర్తన మంచిది కాదు అంటే ఏ తల్లిదండ్రులకైనా కష్టమే కదా. అథెల్లో సిండ్రోమ్లో ఉన్నాడు శేషుబాబు. ఒథెల్లో సిండ్రోమ్ తీవ్రమైన మానసిక సమస్య. దీంతో బాధపడేవారు అనుమానాలన్నీ, వారి ఫోన్ చెక్ చేయడం, ఎవరితో మాట్లాడారో చూడడం, వారి మీద స్పై కెమెరాలు బిగించడానికి ప్రయత్నం చేయడం, వీరు ఏమైనా తింటుంటే దానిలో ఏదైనా కలిపారేమో అని అనుమానించడం, నిజానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాస్తవాన్ని నమ్మడం. కాబట్టి ఈ ఒథెల్లో సిండ్రోమ్ అయి ఉండాలి ఇతనికి. అంటే మానసికంగా సరిలేని వాడు అయి ఉండాలి, లేకపోతే పని చేయడు. ఒక రకంగా దివ్య ఇలా అనుమానించి ఇలా ఫోటోలు వీడియోలు తనకు దొరికిన వాటిని తనకు చూపిస్తూ, తల్లిదండ్రులు చూపిస్తూ ఈ వివాహం వద్దు అన్నప్పుడు దివ్య సంతోషించి ఉండాలి, ఆనందించి ఉండాల్సింది. ఎందుకంటే అటువంటి మానసిక రోగితో జీవితాన్ని పంచుకోవడం కన్నా ప్రారంభంలోనే శేషుబాబు ఎలాంటిదో తెలిసి పక్కకి వెళ్ళిపోవడం అనేది, కానీ ఈ విషయంలో వారు తీవ్రంగా ఎంచడం అనేది మరింత కలిచివేసే విషయం. దివ్య ఆమె తల్లి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. కానీ ఆ టైంలో, ఆ సమయంలో వారి మెదడులో జరిగిన భావోద్వేగాలు, రసాయనిక చర్యలు తీవ్రంగా ఎంచడం, వారు తీవ్ర ఒత్తిడి, మానసిక వేదన, ఆ సమయంలో వారి మెదడులో జరిగిన ఒక యుద్ధం వారిని ఆత్మహత్యకు ప్రేరేపించటం. మన మెదడులో సెరటోనిన్, డోపమైన్ అనే రసాయనాలు భావోద్వేగాలను నియంత్రిస్తాయి. సెరటోనిన్,
డోపామైన్ అనే ఈ రెండు మానసిక భావోద్రేగాలను నియంత్రిస్తాయి. తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఈ రసాయనాల స్థాయి తగ్గుతుంది. ఉండాల్సిన స్థాయి కన్నా ఉండదు. ఈ రసాయన దీంతో వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన నిరాశ, జీవితాన్ని ముగించాలి అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. అంటే ఆ సమయం మందు మెదడులో జరిగే రసాయనిక చర్య, మెదడులో ఇంకొక భాగం ఉంది, దాన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. అంటే ఇది మన నిర్ణయాలను నియంత్రిస్తుంది. మన తీవ్రమైన భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ సరిగ్గా పనిచేయదు. దీంతో సమస్యలు ఉన్నప్పుడు మనిషికి పరిస్థితులు స్పష్టంగా ఉండవు. తర్వాత ఏం చేయాలో అన్నది ఆలోచన రాదు. ఎందుకంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ సరిగా సమయంలో పనిచేయదు. మెదడులో ఇంకొక భాగం ఉంది, దాన్ని ఎమెగ్డిలా అంటాం. ఇది బాధను, భావోద్వేగాలను నిర్ణయించే భాగం. తీవ్రమైన నిరాశ, మానసిక వేదనలో ఉన్నప్పుడు ఈ ఎమెగ్డిలా ఈ భాగం ఎక్కువగా పనిచేస్తుంది. దీంతో సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి. అంటే ఇది మెదడులో జరిగే రసాయనిక చర్య. శేష్బాబు అనుమానించడం ద్వారా వారిలో ఇంత పోరాటం జరిగింది. జీవితాన్ని ముగించాలని నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. దివ్య, ఆమె తల్లి ఇద్దరు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తన తల్లి ఈ నిర్ణయాన్ని చెప్పినా దివ్య వారించి ఉండాల్సింది. ఎందుకంటే ఉన్నత చదువు చదివిన జ్ఞానవంతురాలు కదా. పెద్దల సమక్షంలో పెట్టి దీన్ని పరిష్కారం చూపించుకోవాల్సింది. మించి నేను ఒక మాట చెప్పాను, అనుమానించే శేషుబాబుతో ఆమె వివాహం ద్వారా జీవితాన్ని పంచుకోవడం కన్నా అటువంటి ఒథెల్లో సిండ్రోమ్ ఉన్నవాడి చేత అనుమానపు భర్తతో జీవితం పంచుకోవడం కష్టమే కదా. అయితే ఉన్నతమైన కుటుంబం, తన సోదరుడు యుఎస్లో సెటిల్ అయి చదువుకున్నాడు, ఉన్నతమైన కుటుంబమే. సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వెతకాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. లాక్ ఉంది, ఆ లాక్కి ఖచ్చితంగా ఒక కీ ఉంది. జీవితంలో ఏ సమస్యలైనా అవి పెద్దవా చిన్నవా, భావోద్వేగాలు నియంత్రణలో తెచ్చుకోవాలి. సమస్యకు పరిష్కారం ఎప్పుడు మరణం కాకూడదు. దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, జీవించే హక్కు మంది. దాన్ని బలవన్మరణంగా, అర్ధంతరంగా ముగిస్తే జీవితంలో ఎంత చేసినా ఓడిపోయినట్టే కదా. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దివ్య తను తాను నిరూపించుకోవాల్సిందే. శేషుబాబుకు సిగ్గు కలిగేటట్టు జీవితంలో ఇంకా ఉన్నతంగా ఎదగాల్సిందే. కానీ ఆ సమయంలో వాళ్ళకున్న పరిస్థితి ఏంటో మనకు తెలియలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజులు మృత్యుతో పోరాడిన తర్వాత గంటల వ్యవధిలో గురువారం ఇద్దరు మరణించటం ఒకంత తీరని శోకాన్ని మిగిల్చింది. మరణము, ఆత్మహత్య, బలవన్మరణం సమస్యకు ఎప్పుడు పరిష్కారం కాదు. జీవితంలో పోరాడాలి, జీవితంలో నిలబడాలి, జీవితంలో గెలవాలి. ఇదే జీవితం.